ఏబీపీ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఏబీపీ ఏం చేస్తుందంటే స్టూడెంట్కి ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా మీకు ఫుడ్ బాగపోయినా ఏం లేకపోయినా ఏబీపీ 1949 అంటే మా స్వతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత జూలై 9th 2 సంవత్సరాల తర్వాత ఏబీపీ స్టార్ట్ చేయబడింది. ఎలా అంటే ఒక ప్రొఫెసర్ 5 మంది విద్యార్థులతో స్టార్ట్ అయిన ఏబీపీ ఇప్పుడు 1,30,00,000 మంది విద్యార్థులలో ఏబీపీ నడుస్తూ ఉంది. దేశం మొత్తం ఒకటే కాదు, దేశం మొత్తం నడుస్తూ ఉంది. ఏ విద్యార్థికి సమస్యలు వచ్చినా, ఏ విద్యార్థికి ఏమైనా హాస్టల్లో సమస్యలు ఉన్నా వాళ్ళు ఇంకా పేరెంట్స్కి చెప్పారు, గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్కి చెప్పారు, మాకు చెప్తారు. ఎందుకంటే అన్నా అని భరోసాతోటి, మేము ఉన్నా అని భరోసాతోటి. మీకు తెలుసు కదా హాస్టల్ ఏమవుతున్నాయి, స్కూళ్ళలో ఏమవుతున్నాయి, మన గవర్నమెంట్ వచ్చిన ఫండ్ ఏమవుతుంది, ఎటు వెళ్ళిపోతుంది అని మీ అందరూ తెలిసిందే కదా. అలానే ఏబీపీ మెయిన్ ఎజెండా ఏంటంటే ప్రతి విద్యార్థిని, మన దేశంలో ఉన్న ప్రతి విద్యార్థిని నేషనల్ సైడ్ వెళ్ళాలి. ఒక నేషనలిస్ట్గా మనందరం మన పూర్వీకులు ఏం చేసారు మన కోసం, మనం ఏం చేసినాం, మనం ఏం చేయాలి, మన దేశం కోసం ఎంతమంది చనిపోయి తెలుసా మీకు? ఎంతమంది చనిపోయారు? లెక్కలేదు, అంతమంది చనిపోయారు. ఒకరిద్దరు పేరు చెప్పలేము. ఎంతోమంది మానవులు చనిపోయారు. వాళ్ళ పోరాటం, వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎవరికైనా మీరు ఎవరు ఇన్స్పిరేషన్, మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు? మనం వాయిస్ అలా చేసినా ఆ హీరోయిన్ పేరు చెప్తారు. వాళ్ళు నిజమైన ఇన్స్పిరేషన్ మనకి. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, వాళ్ళు మనకు నిజమైన ఇన్స్పిరేషన్. నిజమా? వాళ్ళంతా ఇన్స్పిరేషన్ తీసుకుంటారా మీరు? మరి అలాగే ఏబీపీ ప్రతి సంవత్సరం ఇలాంటి వాళ్ళ మన పూర్వీకుల అందరి జయంతులు, వర్ధంతులు వాళ్ళని గుర్తించుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళని అప్పుడు ఎవరిని గుర్తించుకుంటాం మనం? వాళ్ళని గుర్తించుకోవాలి. అలానే కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఏబీపీ గత 74 సంవత్సరాలుగా ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ధర్నాలు, ఎన్నో సక్సెస్ఫుల్ ధర్నాలు, ఫీజు రియంబర్స్మెంట్, దాన్ని కొట్లాడుతూ జైలుకి వెళ్తూ ఎన్నో విజయాలు చూసింది ఏబీపీ. అలాగే ఈరోజు కార్యక్రమం మన గర్ల్స్ స్కూల్లో చేపడుతుంది. ఎందుకంటే ఏముంది, నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ మంచిగా అవుతున్నావా మీరు? మంచిగా అలా అయితే 14th ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీకు మా నుంచి బహుమతిగా ప్యాడ్స్ ఇంకా పెన్స్ తెచ్చామన్నమాట. మీరు ఖచ్చితంగా ఎలా అంటే ఒక రాణి రుద్రమదేవి మన కోసం ఏం చేసిందో కత్తిబట్టి చేసింది. మనకి కత్తిబట్టే ఉందా? లేదు. మనం కలం పట్టాలి, పెన్ను పట్టాలి. మనం పెన్నుతోటి మన దేశాన్ని మార్చాలి. మీరు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ఒక మహిళా శక్తి అనుకుంటే ప్రతిదీ చేయగలుగుతుంది. దేశాన్ని ఏమైనా చేయగలుగుతుంది. దేశాన్నే కాదు, లోకాన్ని మొత్తం చేంజ్ చేయగలుగుతుంది. మీ కళ్ళు ఉంటాయి కదా, మీరు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకుంటారు కదా, అనుకోవాలి ఖచ్చితంగా. 10th చదువు పని చేయాలని మనం అనుకుంటున్నారా? మధ్య రీసెంట్గా 10th అయిపోతే చాలు పిల్లలందరినీ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే మ్యారేజెస్ చేస్తున్నారు. మెయిన్లీ గర్ల్స్గా ఊళ్ళల్లో ఉంటారు కదా, కొంతమంది అవగాహన లేకుంటుంది కాబట్టి చైన్ మ్యారేజ్ చేస్తూ ఉన్నారు. దానికి ఖచ్చితంగా మీరు నో అంటే నో అని చెప్పాలి గట్టిగా మీ పేరెంట్స్కి. 10th చదువుదాం చేస్తాం, మీరు చదువుదాం అంటే వద్దంటున్నారంటే ఖచ్చితంగా నో అని చెప్పాలి. ఎవరు చెప్పారంటే ఏబీపీ అన్న చెప్పిందని చెప్పారు. ఎవరు మీ డాడీ మీరు కాదు అంటున్నారు, అది అంటున్నారంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు, మీ పేరెంట్స్ చెప్పండి నాకు. ఎవరు చెప్తారంటే నిఖిల్ ఏబీపీ కార్యకర్తలు మనకంతా సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మనం చదవాలి, పీజీ స్థాయికి వెళ్ళాలి, ఎంబీఏ చేయాలి. మనం కూడా ఐఏఎస్ ఐపీఎస్ కావాలి. కూడంగల్కి వెళ్ళి ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ లేదు, వాళ్ళు మీరే అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా అవుతారు కదా, కావాలి. నేను ఖచ్చితంగా మాటిస్తున్నాం సార్. ఖచ్చితంగా ఈసారి రిజల్ట్ మన రాష్ట్రంలోనే, మన కూడంగల్ మొత్తం అనేది టాప్ 10లో ఖచ్చితంగా ఉంటుంది మన పిల్లల్ని చూస్తే. నేనైతే మాట ఇచ్చేసాను సార్కి, మీరు ఖచ్చితంగా రిజల్ట్ మంచి తీసుకొస్తారు కదా. మరి ఖచ్చితంగా రాష్ట్రంలో టాప్ 10లో మనం ఉండాలా. టాప్ 10లో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా 10,000 రూపాయలు మేము అందజేస్తాం. ఖచ్చితంగా ఇస్తారు కదా. ఇలానే మీరు నెక్స్ట్ ఇంటర్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, అవన్నీ మీ సార్ వాళ్ళకి ఖచ్చితంగా మీ పేరెంట్స్ మాట వినాలి. మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి,
ఇంటర్ ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి, ఇది ఫస్ట్ స్టెప్. 10th ఒకటి ఫస్ట్ స్టెప్. ఇంటర్ ఉంటుంది, ఎంబీఏ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఏ గ్రూప్ తీసుకుంటే ఎక్కడ పోతాం, మనం ఏం చేసి ఎక్కడ పోతాం, లాయర్ ఎలా కావాలి, టీచర్ ఎలా కావాలి అని సబ్జెక్ట్ వైజ్ మాకు ఉంటాయి. అవి టీచర్స్ తర్వాత ఖచ్చితంగా చెప్తారు. దాంతోపాటు అన్నీ చేసుకోవాలన్నమాట. చేస్తారా కదా, చదువుతారా కదా మంచిగా. ఐఏఎస్ మీరే అనుకుంటున్నా నేను. ఇలానే ఎప్పుడు ఇంటర్లో కూడా ఏటీవీ కార్యకర్తలు ఉంటారు, మీరు దాంట్లో జాయిన్ కావాలి. మన పూర్వీకులు మనం చూసుకోవాలి. పదవి మనం 10 మంది చెప్పాలి కదా, మనమైనా 10 మంది పంచాలి కదా. మనందరూ కలిసి పంచుదాం, కలిసిమెలిసి అన్న చెల్లెలు లెక్క, అన్న తమ్ముళ్ళు లెక్క అందరం. ఇంటర్ డిగ్రీ ఏమన్నా మీకు ఇంటర్లో కాలేజెస్ కావాలంటే, ఏమైనా అడ్మిషన్ కావాలంటే మా నెంబర్ మీ సార్కి ఇచ్చి వెళ్తాం. ఏమైనా అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి. ఇలానే మీరు మీ కళ సాధన చేసుకుంటూ మంచి విజయాలు ఇస్తారనుకుంటూ, మంచి మార్క్స్ మన స్కూల్కి, మన కాలేజ్, మన సార్కి, మీ అమ్మ నాన్నలకి ఖచ్చితంగా మంచి పేరు ఇస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.